వైఎస్ఆర్సీపీపై కూటమి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పూడి శ్రీహరి ల్యాప్టాప్తో పాటుగా ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. శ్రీహరిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పట్లేదు పోలీసులు. అతని ఇంట్లో 2 గంటల పాటు పోలీసులు సోదాలు చేశారు. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, 2 గంటల పాటు సోదాలు చేయవలసిన అవసరం ఏమొచ్చింది? ఏం తవ్వారు, ఏం తీశారు, ఏంటి అప్డేట్స్? పోలీసులు ప్రస్తుతం శ్రీహరి ఎక్కడున్నాడని చెప్తున్నారు? అప్డేట్స్ చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా అదే అడుగుతున్నారు. ఉదయం కొంతమంది సివిల్ డ్రెస్ లో వచ్చి బలవంతంగా శ్రీహరిని తీసుకువెళ్లారు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి తనిఖీలు చేస్తున్నారు. ఆయన ఇంట్లో ఎందుకు తనిఖీలు చేస్తున్నారు? ఎవరు పూడి శ్రీహరిని తీసుకువెళ్లారు? ఇప్పుడు ఎవరు మీకు ఆదేశాలు జారీ చేశారు తనిఖీలు చేయమంటూ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు. అయినా పోలీసులు మాత్రం పూడి శ్రీహరి ఇంట్లోకి వెళ్లి దాదాపు 2.5 గంటల పాటు తనిఖీలు చేశారు. 2 బ్యాగులు అలానే ఒక సిస్టమ్ కూడా స్వాధీనం చేసుకుని తీసుకువెళ్లారు. కానీ పూడి శ్రీహరి పోలీసులే అరెస్ట్ చేశారని చెప్తూ ఉన్నారు. కానీ ఏ కేసులో అరెస్ట్ చేశారనేది స్పష్టంగా తెలియట్లేదు. దానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే పోలీసులు చెప్తున్నారో ఒక ఎఫ్ఐఆర్లో, ఆ ఎఫ్ఐఆర్లో పూడి శ్రీహరి పేరు లేదు. కానీ పూడి శ్రీహరిని బలవంతంగా తీసుకువెళ్లారు, అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఆ ఎఫ్ఐఆర్లో సెక్షన్ చూస్తే 196 సబ్సెక్షన్ 1, 352, 353 సబ్సెక్షన్ 2, 336 సబ్సెక్షన్ 1, 340 సబ్సెక్షన్ 2, 111 కూడా ఉంది. 111 BNS సెక్షన్ కూడా బనాయించారు. దీనికి సంబంధించి ఈ ఎఫ్ఐఆర్లో పూడి శ్రీహరి పేరు లేదు. కానీ ఆయన్ని మాత్రం అక్రమంగా తీసుకువెళ్లారని చెప్తున్నారు. నిజంగా వాస్తవంగా ఉదయం కనుక ఆయన అరెస్ట్ చేసే సమయాన్ని కనుక ఆ పరిస్థితిని చూస్తే ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా డ్రెస్సులు రావాలి అని కోర్టు చెప్తూ ఉంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఆయన్ని సివిల్ డ్రెస్లో వచ్చి బలవంతంగా తీసుకువెళ్ళడం జరిగింది. ఆయనకి నోటీసు కూడా ఇవ్వలేదు. ఒక రకంగా చెప్పాలంటే శ్రీహరిని కిడ్నాప్ చేసినట్లు కూడా, కిడ్నాప్ చేసి ఒక మనిషిని ఎలా కిడ్నాప్ చేస్తారో అలా పోలీసులు అక్రమంగా నిర్బంధించి తీసుకువెళ్ళిన పరిస్థితి నెలకొంది. హరి. All right, Ashok, thanks for the inputs.